నట్టుగా కాదు ప్రభు సమాధానము లోకమీచు నట్టుగా కాదు ప్రభు సమాధానము సత్యమైనది నిత్యము నిల్చును సత్యమైనది నిత్యము నిల్చును నిత్యుడేసు కల్గెన్ నిత్యుడేసు కల్గెన్ సమాధానాలు అంబులోను సమాధాన స్తోత్రములు సమాధానాలు అంబులోను సమాధాన స్తోత్రములు పర్వతము పరిశుద్ధాత్మలో ఆనందం పరిశుద్ధాత్మలో ఆనందం సమాధాన గృహంబులోనో స్తోత్రములో సమాధాన గృహంబులోనో సమాధాన స్తోత్రములో పర్వతములు తొలగినను అంతరిల్లిన కొండలు పర్వతములు తొలగినను అంతరిల్లిన కొండలు నాదు కృప నిన్ను విడువదనెను నాదు కృప నిన్ను విడువదనెను నా సమాధానము ప్రభువే నా సమాధానము ప్రభువే సమాధానము అంబులోను సమాధాన స్తోత్రములో సమాధానాలు అంబులోను సమాధాన స్తోత్రములో ఆశ్చర్యకరుడు యేసే ఆలోచన కర్తయు ఆశ్చర్యకరుడు యేసే ఆలోచన కర్తయు బలవంతుడేసు సమాధాన ప్రభు బలవంతుడేసు సమాధాన ప్రభు బలపరచు తన ప్రజలను బలపరచు తన ప్రజలను సమాధాన సమాధాన స్తోత్రములు సమాధానాలు అంబులోను సమాధాన స్తోత్రములు. చివరగా కొత్త పాటల పుస్తకంలో పాట సంఖ్య 527, పాతది 521, ఇంకా పాతది 449. ఇంబుగా నడిపించితివి నెమ్మది గల ఈ స్థలమునకు ప్రభు.
527, పాతది 521, 449. నడిపించితివి నెమ్మది గల ఈ స్థలమునకు ప్రభు ఇమ్మోగా నడిపించితివి మాకున్న స్థలము ఇరుకనియు నీకు మొరలిడగా మాకున్న స్థలము ఇరుకనియు నీకు మొరలిడగా మరి ఒక స్థలము మాకు సగితివి మరి ఒక స్థలము మాకు సగితివి నీ కృపకై స్తుతులు నీ కృపకై స్తుతులు ఇమ్మోగా నడిపించితివి నెమ్మది గల ఈ స్థలమునకు ప్రభు ఇమ్మోగా నడిపించితివి బలపరచి మరి ధైర్యము నీచి అభయము నీచితివి బలపరచి మరి ధైర్యము నీచి అభయము నీచితివి ఇలా నీ మందిరమును నిర్మింప ఇలా నీ మందిరమును నిర్మింప జనులను కూర్చితివి జనులను కూర్చితివి ఇమ్మోగా నడిపించితివి నెమ్మది గల ఈ స్థలమునకు ప్రభు ఇమ్మోగా నడిపించితివి ప్రభువా నీకై నిర్మింపబడిన నీ మందిర ఘనత ప్రభువా నీకై నిర్మింపబడిన నీ మందిర ఘనత
నెమ్మది గల ఈ స్థలమునకు ప్రభు ఇమ్ముగా నడిపించితివి. అన్యజనులు బహు ఆశ్చర్యపడిరి నీ ఘన కార్యముకై. అన్యజనులు బహు ఆశ్చర్యపడిరి నీ ఘన కార్యముకై. గుర్తించిరిగా నీ అద్భుతములు, గుర్తించిరిగా నీ అద్భుతములు. దేవా స్తోత్రములు, దేవా స్తోత్రములు. ఇమ్ముగా నడిపించితివి. నెమ్మది గల ఈ స్థలమునకు ప్రభు ఇమ్ముగా నడిపించితివి. వెండి బంగారము నన్నియు నీవి దండిగా నీచెదవు. వెండి బంగారము నన్నియు నీవి దండిగా నీచెదవు. మెండుగా నీరు మేలుల కొరకై, మెండుగా నీరు మేలుల కొరకై. హల్లెలూయా పాడెదము, హల్లెలూయా పాడెదము. ఇమ్ముగా నడిపించితివి. నెమ్మది గల ఈ స్థలమునకు ప్రభు ఇమ్ముగా నడిపించితివి. నెమ్మది గల ఈ స్థలమునకు ప్రభు ఇమ్ముగా నడిపించితివి. బైబిల్ పల్లవి పాడదాము, లేచి పాడుకుంటాం. భలే భలే మాట బంగారు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు.
శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మా ఇళ్ళ కృప చూపించే దేవుడు గుణికై మీకు స్తోత్రాలు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసు అయిన దేవుడు గుణికై స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడు అయిన దేవుడు, నిత్యుడు ఒక తండ్రివి, సమాధానకర్తగా అధిపతిగా ఉందికై మీకు స్తోత్రాలు. మా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారు అత్యున్నతంగా హెచ్చించబడిన నామములో మరొకసారి రాత్రికాల సమయంలో యెహోవా నిస్సి ప్రార్థన మందిరంలో నీ పాద సన్నిధుట మోకరించి మీ నామను గణపరిచి హెచ్చించే ధన్యతను మీరు మాకు అనుగ్రహించేందుకై మీకు స్తోత్రాలు. మరి పొన్నూరులో మీరు ఏర్పరచుకున్న దీపిస్తాము యెహోవా నిస్సి ప్రార్థన మందిరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అలాగే నీ దాసుడు తిమోతిని బట్టి, నీ దాసురాలు బిడ్డలు, అలాగే సంఘంలో బాధ్యత గల సహోదరులు, సంఘస్థులందరిని బట్టి మీకు స్తోత్రాలు. ముఖ్యంగా ఈ దినం ఇక్కడ ఏర్పాటు చేయబడిన ప్రత్యేక మా తండ్రి మరి గృహ ప్రతిష్ట కోడికను బట్టి మీకు స్తోత్రాలు. నీ దాసుని యొక్క ప్రభువా గృహ కొరకై పైన మందిరం పైన నిర్మించి ఉంటుండగా మీరే ఆ గృహాన్ని ఆస్వాదించి మీ రక్తాన్ని ప్రోక్షించి ప్రతిష్ఠించి మీరే యోగ్యమైన గృహముగా మీరే సిద్ధపరచుకోవాల్సిన ప్రార్థిస్తున్నాం. అలాగున్న మా తండ్రి చేసిన కార్యములన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు. క్రమక్రమంగా సంఘాన్ని మీరు ఆస్వాదిస్తూ వర్ధిల చేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ శుభదినములో అనేక స్థలాల నుంచి నీ దాసులను, సహోదరులను మీరు తీసుకొచ్చినందుకై స్తోత్రాలు. గుంటూరు నుంచి కూడా తిమోతి గారు, సహోదరులు, మరి ఇంకా రాగలిగిన ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు. అలాగే విజయవాడ నుంచి కూడా మమ్మల్ని తీసుకొచ్చారు. ఇంకా ఆయా స్థలాల నుంచి వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు. మా సహవాసమును ఆస్వాదకరంగా చేయము. ముఖ్యంగా ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచుకున్నందుకై స్తోత్రాలు. కొన్ని నిమిషాలు నీ వాక్యమును ధ్యానిస్తుండగా పరలోక సింహాసనం నుండి ప్రతి ఒక్కరికి కావలసిన వర్తమానం దయచేయము. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగా కనసెలవిచ్చారు. వినే చెవులను, గ్రహించుకునే మనస్సును ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ, సమస్తం బాగా చేసే దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడుకున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములో నుండి కీర్తన 15వ కీర్తన 1వ వచనం 2వ వచనం. కీర్తన 15 పాత నిబంధనలో పేజ్ నెంబర్ 458. కీర్తన 15 మొదటి 2 వచనాలు చదువుదాం. పాత నిబంధనలో పేజ్ నెంబర్ 458. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజమో పలుకువాడే. దేవుడు చదివిన ఈ వచనాలను దీవించి ఈ రాత్రికాల సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో తన వాక్యం ద్వారా మాట్లాడనుగాక. ఈరోజు ఈ కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏదంటే, దేవుని సేవకునికి అలాగే గెస్ట్లకు, వచ్చే అతిథులకు పైన మందిరం పైన ఒక గృహము నిర్మించబడింది, ఒక ఇల్లు నిర్మించబడింది. అలాగున ఆ ఇంటికి ప్రార్థన చేయటానికి ఈ కూడిక ఏర్పాటు చేయబడిందిగా ఉంటాం. మరి కూడిక వాక్యమైన తర్వాత మరి పైకి వెళ్ళి ప్రార్థన చేయనంటున్నాం. దేవుని దాసులు వెళ్ళి ప్రార్థన చేయనంటున్నారు. అలాగున ఒక ఇల్లు లేక ఏదైనా ఒక నిర్మాణం జరిగిన తర్వాత దాని యొక్క ప్రతిష్ట జరిగేదిగా ఉంటాం. ఎందుకంటే దేవుడు ఆ ఇంటిని లేకపోతే ఆ నిర్మాణాన్ని ఆశీర్వదించాలి అనే కోరిక ప్రతి ఒక్కరూ కలిగిన వారు ఉంటారు. అలాగున బైబిల్లో అనేక నిర్మాణాలు, గృహాలు నిర్మించబడిన తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదం కొరకై ఇలాంటి కోడికలు, ప్రార్థన
మరి కలిగేది ఏర్పాటు చేసుకునేవారు ఉంటారు. సరే, వాక్యాన్ని ధ్యానించక ముందు ఈ నిడుబ్రోలు అనగా పొన్నూరు పరిచర్య మరి ఇది క్రొత్త కాదు, ఈరోజే కాదు. మరి మందిరానికి లేకపోతే ఈ పొన్నూరుకు నేను గుంటూరులో 4 సంవత్సరాలు సేవ చేసినప్పుడు అనేక పర్యాయములు పొన్నూరుకు వచ్చి మీటింగులు ఏర్పాటు చేసేవాళ్ళం. అనేక సందర్భాల్లో కూడికలు కలిగి ఉండేవాళ్ళం. దేవుని వాక్యాన్ని ఉదయం సాయంత్రం అలాగున కూడికలు ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ దినాల్లో ఆ కూడికల్లో అనేక పర్యాయములు వాక్యము చెప్తూ వచ్చాం. అలాగున దేవుడు క్రమక్రమముగా సంఘాన్ని దీవిస్తూ ఈ పరిచర్ను కూడా ఆస్వాదించిన అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగున మరి మందిరం నిర్మించబడి ఆ తర్వాత అనేకమైన కార్యములు ఈ మందిరంలో దేవుడు జరిగిస్తూ, ఆ తర్వాత మరి దేవుని సేవకునికి ఇల్లు, ఆ తర్వాత గెస్టులకు ముఖ్యంగా పెద్దవారు వచ్చినప్పుడు చక్కగా వారికి ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి పైన నిర్మించబడిందిగా ఉంటాం. అలాగున్న దేవుని ఆశీర్వాదము ఆ ఇంటి మీద ఉండునుగాక. ఆ తర్వాత సహోదరుడు తిమోతి, ఇక్కడ సేవ చేస్తున్న దేవుని సేవకుడు తిమోతి, నేను గుంటూరులో ఉన్నప్పుడు ఆయన ప్రతిపాడులో ఉండేవాడు. ప్రతిపాడులో కూడా ఎన్నోసార్లు కూడికలు, బాప్తిస కార్యక్రమాలని, ఇంకా ప్రత్యేక కూడికలు, బహిరంగ కూడికలు మరి గ్రౌండ్లో కూడా ఏర్పాటు చేసినప్పుడు మేము వెళుతూ వాక్యం బోధిస్తుండేవాళ్ళం, వాక్యం మరి చెప్తూ ఉండేవాళ్ళం. అలాగున అనేక కార్యక్రమాల్లో అందుట్లో తిమోతి ఆయన ఏమాత్రం కూడా ఊరుకోవడం, ఎప్పుడు ఏదో ఒక రీతిగా బిజీలో పెట్టాలి, తర్వాత ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, మరి అక్కడికి పిలుచుకోవటం, మీటింగ్లు కలిగి ఉంటాం. అది అట్లా మరి సోదరుడు తిమోతి కూడా చాలా ఏండ్ల నుంచి పరిచయం. అలాగే దేవుడు తన దాసును కూడా ఆయా రీతులుగా వాడుకుంటూ నేటికి పొన్నూరులో ఈ స్థలంలో దేవుని పరిచర్య జరిగించే ధన్యత అనుగ్రహించాడు. సరే, ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మొదటి వచనాన్ని చూడండి. కీర్తన 15:1 యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అయితే ఇంకోటి, నీ పరిశుద్ధ పర్వతం మీద అనే దానికి బదులు నీ పరిశుద్ధ మందిరం మీద నివసింపదగిన వాడు ఎవడు అనే విషయాలను మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదట, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? పైన గృహంలో గెస్ట్స్కు అంటే అతిథులకు కూడా ఒక రూము మరి నిర్మించబడిన అనుభవం అక్కడ కలిగి ఉన్నారు. అతిథులు ఎవరైనా పెద్దవారు వస్తే అక్కడ వారిని ఏర్పాటు చేయటానికి దేవుడు అనుకూలపరిచారు. అదే సమయంలో దేవుని సేవకునికి కూడా ఇల్లు, మందిరం పైన నిర్మించబడిందిగా ఉంటుంది. అందుకని నీ పరిశుద్ధ మందిరం మీద నివసింపదగిన వాడెవడు అనే ప్రశ్నకు 2వ వచనంలో సమాధానం ఉంది. 2వ వచనంలో 3 మాటలు అక్కడ వ్రాయబడినాయి. చూడండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఇక్కడ 3 విషయాలు వ్రాయబడినవిగా ఉంటున్నాయి. మొదటిది యథార్థత, రెండవది నీతి, మూడవది నిజము పలుకువాడంటే సత్యము. కనుక యథార్థవంతులు, రెండవది నీతిమంతులు, మూడవది సత్యవంతులు, నిజము పలుకువాడే అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ విషయాలను మనం ధ్యానం చేస్తే నిర్మించబడిన ఆ గృహము ప్రతిష్ఠించబడి, ఇంకో సంగతి ప్రతిష్ఠ అనేది మరి ఆ ఇంటి మీద ఆ ఇల్లు నిర్మించబడటానికి దేవుడు ఎన్నో రీతిలుగా సహాయపడుతూ వచ్చాడు. క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరము తీర్చి ఆ ఇల్లు నిర్మించబడటానికి ప్రభు సహాయం చేశాడు. బైబిల్లో ఒక చక్కటి వాక్యం ఉంది. 127వ కీర్తన 1వ వచనంలో మనం చదివితే 127వ కీర్తన 1వ వచనంలో యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దేవుడే ఆ ఇంటిని నిర్మించిన అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు కట్టించిన అనుభవం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ ఇంటిని ప్రతిష్ఠించే అనుభవం మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా
ఆ ఇల్లు ప్రతిష్ఠించబడే అనుభవం కలిగి ఉంటాడు. మొట్టమొదట ఆయన రక్త ప్రోక్షణలో ఆ ఇల్లు తీసుకురాబడేదిగా ఉంటాం. సరే, ఇప్పుడు 3 విషయాలను మనం ఒక్కొక్క దాంట్లో రెండు ప్రాముఖ్యమైన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది యథార్థ ప్రవర్తన కలిగి, రెండవది నీతిని అనుసరించచ్చు, మూడవది హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఈ 3 అనుభవాల్లో 3 వ్యక్తులు ఉన్నారు. మొదటిది యథార్థవంతుడు. నేను బైబిల్లో ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి. బైబిల్లో యథార్థత కలిగిన వ్యక్తి ఎవరు? రైట్, మంచి, చాలా సంతోషం, బాగా చెప్పారు. రెండవది నీతిని అనుసరించిన వ్యక్తి ఎవరు? అబ్రహాము. కానీ అంతకుముందు నోవహుని గురించి వ్రాయబడింది. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడైనను. నోవహు దేవునితో కూడా, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. కనుక ఇప్పుడు రెండవదిగా నీతిని అనుసరించిన వ్యక్తి ఎవరంటే నోవహు. మూడవదిగా సత్యము, హృదయపూర్వకంగా నిజం పలికిన వాడే, సత్యమును అనుసరించి నడుచుకున్నవాడు ఎవరో కాదు. అది కొంచెం చెప్పడం కష్టమే, కానీ ఎవరు ఆ వ్యక్తి అంటే దానియేలు. కనుక 3 వ్యక్తులు. మొదట యోబు, రెండవ వ్యక్తి నోవహు, మూడవ వ్యక్తి దానియేలు. మరలా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ 3 గురించి ఒక పుస్తకంలో, ఒక అధ్యాయంలో వాని గురించి వ్రాయబడింది. చెప్తారు ఎవరైనా? ఈ 3 ఒక అధ్యాయంలో, ఒక వచనంలో ఆ 3 పేరు వ్రాయబడినాయి. ఎవరైనా చెప్పొచ్చు? సరే, నేనే చెప్తాను. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఆ 3 గురించి వ్రాయబడిందిగా ఉంటుంది. యెహెజ్కేలు 14వ అధ్యాయం 14వ వచనం. నోవహును, దానియేలును, యోబును ఈ 3 అట్టి దేశంలో నుండినను. ఈ 3 అట్టి దేశంలో నుండినను అనే మాట మనము చదువుకున్నాం. కనుక మొట్టమొదట యథార్థత అనే అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు యథార్థవంతుడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడిందంటే, ఊజు దేశమందు ఒక మనుషుడు ఉండెను, అతని పేరు ఏంటి? యోబు. ఎలాంటి వాడంట? యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. కనుక మొదట యోబు యథార్థవంతుడు. యథార్థత అనే అనుభవంలో తన జీవితం ఉన్నది. ఏంటి అతనిలో యథార్థవంతుడిగా ఆయనలో ఉన్న మంచి లక్షణాలు? బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది యోబుని గురించి. ఏంటా మాట అంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం కానీ చదివితే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఏం రాయబడిందంటే, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాం. అక్కడ ఇంకొక మాట ఏం రాయబడిందంటే, యోబు యొక్క సహనమును గురించి మీరే. కనుక యోబు యొక్క సహనం, ఆయన సహనము కలిగిన వ్యక్తి. కనుక మొదట తన జీవితంలో సహించిన వాడు. ఏమి సహించాడు? అందుకని బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది. నేను వాక్యం చెప్తాను, మీరు రిఫరెన్స్ చెప్పండి. శోధన సహించువాడు ధన్యుడు. రిఫరెన్స్ అయ్యా మీరే చెప్పుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని రిఫరెన్స్ మాత్రం అడగబాకండి అన్న రీతిగా ఉన్నారు. కనుక ఎక్కడుంది ఆ మాట? శోధన సహించువాడు ధన్యుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. శోధన సహించువాడు ధన్యుడు. ప్రియులారా, యోబు భయంకరమైన శోధనలకు ఆయన గురైన వాడుకుంటున్నాడు. ఒక్క రోజులోనే తన బిడ్డలను కోల్పోయాడు. ఒక్క రోజులోనే తన ఆస్తి అంతా కోల్పోయాడు. ఆ తర్వాత ఒళ్ళంతా కురుపులొచ్చి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఒక చిల్ల పెంక తీసుకుని అలాంటి గీరుకునే పరిస్థితి యోబు కలిగిందిగా ఉంటాను. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన శోధన తన జీవితంలో ఎదుర్కొన్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లో యోబు ఒక చక్కటి మాట అన్నాడు. ఏమన్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా. ఆ తర్వాత ఇంకొక మాట ఏం రాయబడిందంటే, ఏ విషయంలో కూడా దేవుడు నాకు అన్యాయమో చేసినని యోబు చెప్పలేదు. దేవుడు నాకు అన్యాయం చేశాడని యోబు చెప్పలేదు. ఏ పరిస్థితి వచ్చినా, అదే ఏదైనా ఒక చిన్న కష్టం మనకు సంభవిస్తే ఎన్ని రీతిలుగా దేవుడిని అపార్థం చేసుకుంటాం. ఏంటి దేవుడికి అసలు నా మీద పట్టించాడేంటి, వాళ్ళంతా బాగానే ఉన్నారు, వాళ్ళు చక్కగా, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, నాకే అన్ని కష్టాలు, మా కుటుంబానికే ఇబ్బందికరమైన పరిస్థితులు, అన్ని శ్రమలు, బాధలు అన్ని మాకే కలుగుతున్నాయి అని చెప్పి అనేకులు చాలా అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. దేవుణ్ణి అపార్థం చేసుకుని కొన్నిసార్లు దేవుని మీద కూడా అలిగేవారు ఉంటారు. అయితే యోబు దేవుని మీద అలిగాడా? ఏమాత్రం కూడా ఒక చిన్న విషయంలో కూడా దేవుడు నాకు ఈ కష్టం కలుగు చేశాడు, ఈ నష్టం కలుగు చేశాడు అని చెప్పి దేవుని మీద ఏమాత్రం కూడా సనగలేదు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, తన భార్య మాత్రం యోబును భయంకరంగా శోధించింది. ఏమని శోధించిందంటే, ఎందుకయ్యా ఆ దేవుని ఏం చేయాలా, దేవుని దూషించి ఏమమ్మని చెప్పింది భార్య, మరణము కమ్మంది. అయితే యోబుకు చక్కటి మాట అన్నాడు. ఏంటది? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు, దేవుని వల్ల మనము మేలే కానీ కీడు అనుభవించుతాం. దేవుని వల్ల మేలే కానీ మనం కీడు అనుభవించకదా అని చెప్పి భార్యతో తాను సెలవిచ్చిన వాడుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, ఇంకా ఎవరి ద్వారా శోధనలు వచ్చినాయి అంటే, తన స్నేహితులు ఆయనకేదో బాగలేదని చూడటానికి వచ్చి భయంకరంగా యోబును చాలా రకరకాలైన మాటలు మాట్లాడుతూ వచ్చారు. చివరికి వారి గురించి యోబు ఒక మాట అన్నాడు, మీరు బాధకు దేనికి కర్తలు, బాధకే కర్తలు కానీ దేనికి కర్తలు కాదంట, ఆదరణకు కర్తలు కాదు. యోబును ఆదరించడానికి వచ్చి ఒక్క ఆదరించే మాట లేకుండా యోబును ఏదో ఒక రీతిగా మరి ఎన్నో రీతిలుగా బాధ పెడుతూ వచ్చారు. అందుకనే యోబు అన్నాడు, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. అయినా కానీ శోధన సహించుకున్నాడు. సహించిన వారిని ధన్యత అనుకుంటున్నాము కదా, అలాగున యోబు సహించాడు, ఓర్చుకున్నాడు. బైబిల్ అంతట్లో కూడా శ్రేష్టమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని యోబు కలిగిన వాడుకుంటున్నాడు. ప్రియులారా, ఏదైనా ఒక చిన్న బాధ వస్తే సహించలేని పరిస్థితి మనం కలిగిన వాడుకుంటున్నాం. ఎంతో ఓర్చుకున్నాడు, ఎన్నో కష్టాలు, బాధలు ఎదుర్కొన్నాడు. 1వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వచ్చి, యోబు గ్రంథం 42వ అధ్యాయం వచ్చే వరకు మధ్యలో ఎన్ని బాధకరమైన పరిస్థితులు యోబు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఎన్ని శోధనలు ఆయన ఎదుర్కొన్నాడు. అయినా కానీ దేవుడు అతని మీద కృప చూపించాడు, యోబును కనికరించాడు. యోబు తన జాలి పడి, అందుకనే బైబిల్లో వ్రాయబడింది, యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా దేవుడు అతను ఆశీర్వదించాడు. అలాంటి శ్రేష్టమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదములు యోబు పొందిన వాడుకుంటున్నాడు. ప్రియులారా, యోబు యొక్క అనుభవంలో మొదటి అనుభవం ఏంటంటే సహించుట. నీ జీవితంలో ఏ బాధ వచ్చినా దేవా నీకు స్తోత్రం. ఇంకో సంగతి, మన జీవితంలో చేయవలసిన కార్యం ఏదంటే, యోబు చేసిన కార్యం, ఏదైనా కష్టం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, లేకపోతే అనేక అనారోగ్య పరిస్థితులకు గురైనాం. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలా? దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు బాగా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం. వెళ్ళి, అయ్యా నువ్వు అమ్మ దేవుని స్తుతించు, దేవుడు తప్పకుండా నేను బాగు చేస్తాడు అని అంటే, అసలే నేను ఇబ్బందిలో ఉంటే, బాధలో ఉంటే నన్ను స్తుతించమంటాడేంటి, ఏదో వచ్చి కాముగా ప్రార్థన చేసి వెళ్ళొచ్చు కదా అనే మనస్తత్వం మనకు కలిగేదిగా ఉంటాం. నిజమే, దేవుని స్తుతించడం ద్వారా దేవుడు తన కార్యములు, అద్భుతములు మన జీవితాల్లో జరిగించేవాడుకుంటాడు. ఇది ప్రాముఖ్యమైన అనుభవంగా ఉంటుంది. యోబు యొక్క సహనమును గురించి మీరు ఎరుగు. యోబు సహించాడు, అందుకనే తన జీవితం ధన్యకరమైంది. యథార్థవంతుడిగా, దేవుని దృష్టిలో ఆయన జీవితం యథార్థంగా ఉంది. సహించిన అనుభవం ఆయన కలిగిన వాడుకుంటున్నాడు. ఇది మొదటి అనుభవంగా ఉంటాడు.
రెండవదిగా యోబు యొక్క జీవితంలో యోబు గ్రంథం 42వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. తన జీవితంలో ఎల్లప్పుడూ కూడా యోబు ఈ అనుభవం కలిగి ఉన్నాడు. చూడండి 5వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను. కన్నులారా నిన్ను చూస్తున్నాను, అందుకని కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఇప్పుడు చూడండి, యోబు కన్నులారా దేవుణ్ణి చూస్తున్నాడు. ఇప్పుడు చూచి ఇంకో సంగతి, యోబులో ఉన్న మంచి లక్షణం ఏదంటే మనుషులను కాదు, మనుషులను చూడట్లేదు, పరిస్థితులను చూడట్లేదు. ఆ దినాల్లో మరి యోబు కాలంలో ఉందా, అది ఉందా లేదో మరి లేదు. ఆ దినాల్లో యోబు కాలంలో అది ఖచ్చితంగా లేనట్టే. ఈ రోజుల్లో మనందరి దగ్గర ఉంది అది. ఏంటి చెప్పండి? సెల్ ఫోన్లు లేని వాళ్ళంటూ ఎవరు కూడా లేరు. ఇంకో సంగతి, చిన్న చిన్న ఫోన్లు పనికిరావు ఈ రోజుల్లో. అంత స్మార్ట్ ఫోన్లు, టచ్ ఫోన్లు అవే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఏ వ్యక్తినా చూడండి, కన్నులారా దేవుణ్ణి ప్రభునిగా చూసేది దేన్ని చూస్తుంటారు? పొద్దాకా చేయబట్టుకోవటం, అటు తిప్పటం, ఇటు తిప్పటం, వెనక ముందుకి అటు ఇటు చూడటం, అవి చూడటం, ఇది చూడటమే ఎక్కువగా. దానిలోనే ఎక్కువగా నిమగ్నైపోయిన పరిస్థితి అనేకులు కలిగిన వారు కూర్చున్నారు. అయితే యోబు ఏమంటున్నాడు? కన్నులారా నేను నిన్ను చూస్తున్నాను. దేవుని చూచి తన జీవితాన్ని పోల్చుకుంటున్నాడు. దేవుణ్ణి ఎవరైనా చూస్తే దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధుడు. ఆయన ఏమాత్రం కూడా గమనాగమనంలో ఏ విధమైన అనానుకూలత లేనివాడు, ఏ విధమైన చెడుగు లేనివాడు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, ఆయన ప్రత్యేకం కలిగిన దేవుడు. ఆ దేవుని చూస్తే వెంటనే మన జీవితం మనకు గుర్తొస్తుంది. ఇంకో సంగతి, మనం కానీ వేరే వాళ్ళని చూస్తే వాళ్ళకంటే మనమే చాలా 100 రెట్లు మెరుగ్గా ఉన్నాం అనుకుంటాం. వాళ్ళకంటే చెడ్డోళ్ళమే, వాళ్ళకంటే కొన్ని కానీ వ్యతిరేకమైన కార్యాలు మనలో ఎక్కువగా ఉన్నాయి. కానీ మనుషులను చూస్తే మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళకంటే నేను ఎంతో బెటర్గా ఉన్నాను, మెరుగ్గా ఉన్నాను అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఎవరిని చూడాలా? ఇప్పుడు చూడండి, 2 దేవాలయానికి వెళ్ళారు. వెళ్ళి ముందు ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చేస్తూ వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటాను, దశంభాగాలు ఇస్తున్నాను, తర్వాత అన్నీ చేస్తున్నాను అని చెప్తూ ఇంకొక మాట ఒకటి వాడాడు పరిసేయుడు. ఏంటి చెప్తారా ఎవరైనా? ఈ సొంకర వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. మనుషులు పోల్చుకున్నా అంటే తర్వాత ఎవరు నీతిమంతులుగా తీర్చబడి వెళ్ళారు చెప్పండి ప్రభు దృష్టిలో? సొంకరి. దేవా ఆకాశం వైపు కళ్ళెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొంచు, దేవా పాపినైన నన్ను కరుణించు. చివరికి ఆ సొంకరిని ప్రభు అన్నాడు. ఆ వ్యక్తే నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడని చెప్పి చక్కటి సాక్ష్యం. సహోదర సహోదరి, మనుషులను చూస్తే మన స్థితి మనకు గుర్తురాదు. దేవుని చూస్తే అప్పుడు ఆ దేవుని యొక్క అనుభవంలో అర్థం వలే మనలో ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ మలినము డాగు మచ్చ కలిగి ఉన్నామో అది క్లియర్గా మనకు కనపడేదిగా ఉంటుంది. అప్పుడు చూడండి ఏం చేశాడు యోబు. ఏం చేశాడు? 6వ వచనం. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ధూళిలోను దుమ్ములోను పడి పశ్చాత్తాపడిన అనుభవం ఆయన కలిగిన వాడుకుంటున్నాను. అందువల్లనే దేవుణ్ణి కానీ పోల్చుకుంటే మనుషులను మనం తృణీకరించి మాట్లాడడం, మనుషులను వ్యతిరేకంగా మాట్లాడడం, లేకపోతే మనుషుల గురించి చెడ్డగా మనం భావించము, వాళ్ళ గురించి మాట్లాడడం. వాళ్ళ సంగతి నాకెందుకు, నేను ఎట్లున్నాను దేవుని దృష్టిలో అని చెప్పి మనల్ని మనం సరి చేసుకునే అనుభవం మనం కలిగి ఉంటాం. ఇతరులను చూసామంటే ఏదో ఒక పరిస్థితి, ప్రతికూలమైన పరిస్థితి మనకు కలిగేదిగా ఉంటాను. అప్పుడు దేవుడు అన్నాడు 3 స్నేహితులతో, యోబు యొక్క 3 స్నేహితులతో వాని గురించి దేవుడు ఏమన్నాడంటే క్రింద వచనాల్లో, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు యుక్తమైనది పలక.
యుక్తమైన దాన్ని మీరు పలకలేరు అని చెప్పి దేవుడే యోబుని గురించి మంచి సాక్ష్యం, నా సేవకుడైన యోబు నన్ను గురించి యుక్తమైన దాన్ని పలికను అని చెప్పి మంచి సాక్ష్యము దేవుడే సెలవిచ్చిన వాడుకుంటున్నాడు. అలాగున యథార్థవంతుడైన యోబు తన జీవితంలో సహించుకున్న అనుభవం, ఓర్చుకున్న అనుభవం ఆయన కలిగి ఉంటున్నాడు. రెండవదిగా దేవుని దృష్టిలో తన జీవితాన్ని పోల్చుకున్నాడు. అందుకని తను తాను అసహించుకొని దుమ్ములోను బూడిదలోను పడి పశ్చాత్తాపడిన అనుభవం యోబు కలిగిన వాడుకుంటున్నాడు. అందువల్ల దేవుడు యోబుని గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. అందువల్ల మన అంశం ఏంటి? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ మందిరం మీద నివసింపదగిన వాడు. మొదటి మాట ఎవరు? యథార్థమైన ప్రవర్తన కలిగి యథార్థవంతులు. ఎవరు ఆ యథార్థవంతుడు? యోబుని గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. యోబులో 2 విషయాలు చూసాం. తను తాను తగ్గించుకున్నాడు, లేకపోతే తన జీవితంలో ఏమైనాడంట? సహించుకున్నాడు. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం. సహించుకుని ఏం సహించాడు యోబు? ఏం సహించాడు? శోధన. అనేకమైన శోధనలు యోబు సహించాడు, అందుకని ఆయన ధన్యుడైనాడు. రెండవది, దేవుని దృష్టిలో తన జీవితాన్ని పరీక్షించుకొని పోల్చుకొని, అయ్యా నేను అయోగ్యుడను, అపాత్రుడను, దౌర్భాగ్యుడను, ఎన్నిక లేని వాడను అన్న రీతిగా తను తాను అసహించుకున్న అనుభవం యోబు కలిగిన వాడుకుంటున్నాడు. ఇది యోబులో ఉన్న శ్రేష్టమైన ఆధ్యాత్మిక 2వ లక్షణంగా ఉంటాం. ఈ 2 యోబు యొక్క జీవితంలో మనం ధ్యానించాం. 2వ వ్యక్తి నీతిని అనుసరించచ్చు. ఎవరా వ్యక్తి అంటే నోవహు. దేవుడు అన్నాడు నోహను గురించి 7వ అధ్యాయం ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నోవహు నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచితి. నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట నేను చూచితిని. నోవహు యొక్క నీతి చాలా ప్రాముఖ్యమైంది. తన జీవితంలో నోవహు యొక్క అనుభవంలో 2 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి ఆ 2 విషయాలంటే, మొట్టమొదట నోవహు యొక్క జీవితము ఇంటివారు అనే అనుభవంలో ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఏం వ్రాయబడిందంటే, తన ఇంటి వారి రక్షణ కొరకు నోవహు ఒక ఓడను సిద్ధం చేశాడు. ఇంటివారి రక్షణ కొరకు నోవహు ఒక ఓడను సిద్ధం చేశాడు. ఇంటివారి యొక్క అనుభవంలో నోవహు ఉన్నాడు. చూడండి, ఒక విచిత్రమైన ఆశ్చర్యకరమైన విషయం ఏదంటే, భూలోకములో కొన్ని లక్షలు ఎంతమంది ఉన్నారు? నోవహు కాలంలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు. చివరికి ఓడలో ప్రవేశించిన వారి యొక్క సంఖ్య ఎంతమంది? 8 మంది. 8 మంది. నోవహు, తన భార్య, 3 కుమారులు, కోడళ్ళు 3, మొత్తం 8 మంది మాత్రమే ఆ ఓడలో ప్రవేశించారు. ఇంటివారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు. అయితే అందరికీ అవకాశం ఇవ్వబడింది. నోవహు ఓడ సిద్ధం చేస్తూ వారికి ప్రకటన చేసినప్పటికీ వారు హేళన చేశారు. ఏంటో జలప్రలయం అంట, లేకపోతే ఇంకేదో పరిస్థితి, విపత్తు, ఆపద సంభవిస్తుంది అని చెప్పి ఏదో వింతైన మాటలు చెప్తున్నారని చెప్పి హేళన చేస్తూ వచ్చారు, తృణీకరించారు. చివరికి జలప్రలయం వచ్చిన తర్వాత అప్పుడు అంటున్నారు ఏమని? నోవహు తలుపు తీ అని చెప్పి ఆ ఓడను దగ్గరకు వచ్చి కేకలు వేస్తున్నారు. చివరికి ఓడలో ప్రవేశించే ఆ ధన్యత ఎవరికి? ఎందుకు? దేవుడే ఓడ యొక్క తలుపు మూసివేశాం. నోవహును ఓడలో పెట్టి జంతువులు, సమస్త పక్షులు అన్నీ కూడా ఓడలో ప్రవేశించిన తర్వాత దేవుడే ఆ తలుపు వేసేసాడు ఓడలో. ఇప్పుడు ఓడలో ఆ కుటుంబం మాత్రమే వారు చేరి ఉంటున్నారు. దీన్ని బట్టి చూస్తే కుటుంబ క్షేమము, రెండవది కుటుంబంలో మంచి సాక్ష్యము కలిగి ఉంటున్నాడు. కుటుంబ జీవితంలో మంచి సాక్ష్యము నోవహు యొక్క జీవితంలో ఆయన కలిగిన వాడుకుంటున్నాడు. ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన కోడళ్ళు ఆయన చుట్టూ ఉన్నారు. యోబు కూడా ఒక మాట అన్నాడు. యోబు గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం చూస్తే చూడండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం
సర్వశక్తిమంతుడు నాకు తోడై ఉండెను. తర్వాత ఇంకొక మాట ఏమన్నాడు చెప్పండి, నా పిల్లలు నా చుట్టూ ఉండేది. ఈరోజు నోహు కుటుంబంలో మంచి సాక్ష్యం యొక్క అనుభవం ఆయన కలిగి ఉన్నాడు. అంతేకాదు ఆయన బిడ్డలు ఎంతో గొప్ప సాక్ష్యం యొక్క అనుభవం వారు కలిగి ఉంటున్నారు. అందుకని యెషయా ఒక మాట అన్నాడు, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు. సియోను కొండ మీద ఇశ్రాయేలు మధ్య ఎట్లున్నారంట, సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నాము. రిఫరెన్స్ చెప్తారా? యెషయా 8:8 ఎన్ని 18 యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18 వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను ఇశ్రాయేలు మధ్య సూచనలుగాను మహత్కార్యములుగాను గొప్ప సాక్ష్యము అనే అనుభవంలో ఆ కుటుంబం ఉన్నది. నోహు కుటుంబం మంచి సాక్ష్యము కలిగిన కుటుంబంగా ఉంటుంది. మన 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 సాక్ష్యాలు ఎట్లుంటాయి అంటే, ఏమంటుంది, సహోదరి చెప్తుంది బ్రదర్ గురించి, ఏమంటుంది, బ్రదరా అంటది. అంటే అక్కడికే అర్థం అయిపోద్ది. బ్రదరా అంటే అర్థం ఏంటి? అర్థం, అయ్యా మా బ్రదర్కి చాలా లోటుపాట్లు ఉన్నాయి, ఆయన ఇంకొక మాట చెప్పాలంటే సహోదరి ఏం చెప్పుద్దంటే, మా బ్రదర్ సామాన్యుడు కాదు. మీరు ఏదో అనుకుంటున్నారు, మీరు ఏదో పై రూపాన్ని చూసి ఆ పరిచయలో వాటిలో పాలు పొందుతున్నారని చెప్పి మీరు అట్లా అనుకుంటున్నారు. కానీ మా బ్రదర్ సంగతి ఇంటికి రండి, ఆయన సంగతి ఎట్లుంటుందో మీరు చూద్దరు కానీ అన్నట్లుగా ఉంటాను. నిజమే, మా బ్రదర్ కూడా మా సహోదరి గురించి మంచి సాక్ష్యం ఇస్తారు. ఏం సాక్ష్యం? అమ్మో నాయనో, ఆమె సంగతి మీకేం తెలుసు అన్న, అమ్మో అసలు ఎట్లాంటి పరిస్థితి అంటే ఎల్లప్పుడూ మా ఇంట్లో ఏముంటుంది, ఎడతెగని పోరాటమే, ఎప్పుడు పోరాటమే, ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు అని చెప్పి ఆయన ఆమెను గురించి చెప్తా ఉంటాడు. ప్రియులారా, భర్త భార్యను గురించి, భార్య భర్తను గురించి, ఇంకో కొన్ని కుటుంబాల పిల్లలే తల్లిదండ్రుల గురించి గొప్ప సాక్ష్యం చెప్తారు. ఏం సాక్ష్యం? అమ్మో మా నాన్నమ్మ మా సంగతి, వాళ్ళ సంగతి మీకు అసలు తెలియదంకులు అంటుంటారు. అలాగున అనేక కుటుంబాల్లో అలాంటి సాక్ష్యము కలిగిన అనుభవం కలిగి ఉంటారు. పైకి మాత్రం ఆ సాక్ష్యాలు ఎట్టన్నా పక్కన పెట్టండి, మాత్రం ఏం చెప్పుకుంటాం, అందరం ఎదురుపడగానే ఏం చెప్పుకుంటాం, 2 చేతులు జోడించి ఏమంటాం మనం? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అనే మాటకు విలువ లేకుండా కూడా కొన్నిసార్లు అర్థం లేకుండా పోతా ఉంది. పైకి మాత్రం ప్రైజ్ ది లార్డే. సరే, తర్వాత మళ్ళా ఆ మధ్యలో పూర్వదినం, ఇప్పుడు కొంచెం కరోనా వచ్చి తగ్గింది, కానీ అంతకుముందు సహోదరులు కలుసుకొని సెకండ్లు ఇచ్చి ఇట్లా ఏం చేసుకునేవాళ్ళు, చక్కగా ఒకరినొకరు వాటేసుకొని ఎంతో సంతోషించేవాళ్ళు. ఒక బ్రదర్ ఉన్నాడు, అభిషేకం గారు ఉండేవాడు. పాత కాలంలో గొప్ప సేవకుడు ఆయన. విశాఖపట్నం తర్వాత ఏలూరులో సేవ చేసి ఆయన ప్రభు మహిమలోనికి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పుకుంటారు, ఒకరినొకరు కలుసుకొని ఇది చేస్తారు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఏం కలుస్తున్నాయి అంటే ఇద్దరు కడుపులు కలుస్తున్నాయి, కానీ లోపల మాత్రం ఏం కలవట్లేదంట, హృదయాలు మాత్రం కలవట్లా. హృదయాలు వేరైపోతున్నాయి. ఆ హృదయంలో పొట్టలు కలుసుకుంటూనే ఉంటాయి. ఈయనేమో ఆయన గురించి తిట్టుకుంటాడు, ఈయనేమో ఆయన తిడుతున్నాడు, ఆయనేమో ఈయన గురించి తిట్టుకుంటాడు మనసులో. కనుక ఇట్లాంటి పరిస్థితి ఈ దినాల్లో అనేకులు ఉన్నారు. నిజమైన సాక్ష్యము లేని పరిస్థితి ఈ దినాల్లో మనం అనేకులు కలిగిన వారు కూర్చున్నాం. అయితే నోవహు మంచి సాక్ష్యం కలిగిన అనుభవంలో ఆయన జీవితం కలిగి ఉన్నాడు. ఈ సాక్ష్య కుటుంబం యొక్క అనుభవం ప్రతి ఒక్కరు కలిగి ఉండడం ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని పొందేవారు ఉంటారు. ఇది నోవహులో ఉన్న మొదటి అనుభవంగా ఉంటుంది. రెండవది, నోవహు ఎలాంటి వాడంటే ఏం ప్రకటించాడు చెప్తారు ఎవరైనా? నోవహు ఏం ప్రకటించాడు? బైబిల్లో ఉంది. ఆ బైబిల్లో ఉన్న మాట చెప్పండి. నీతిని ప్రకటించిన, చాలా సంతోషం, బాగా చెప్పారు, నీతిని ప్రకటించిన నోవహు. రెఫరెన్స్ ఇప్పుడు చూడండి, 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం.
పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చివరిలో ఉంటుంది చూడండి. సరే, వచనం అంతా నేను చదువుతున్నాను. మరియు ఆయన క్రొత్త నిబంధనలో 218, పేజీ నంబర్ 218, 2వ పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయంను రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడు. నీతిని ప్రకటించిన నోవహు సువార్త ప్రకటన చేసిన అనుభవం కలిగిన వాడు. అలాగన గృహాలు, దేవుని ప్రజల గృహాల యొక్క అనుభవంలో ఏమి ప్రకటించాలంటే నీతిని ప్రకటించే అనుభవం, సువార్తను ప్రకటించే అనుభవం ఈ దినాల్లో ప్రతి ఒక్కరూ కలిగిన వారికి ఉండాలి. కష్టతరంగా ఉంది. రాను రాను సువార్త తలుపులు మూయబడేవిగా ఉంటున్నాయి. ఇంకా ఇప్పటికే చాలా స్థలాల్లో సువార్త ద్వారాలు మూయబడినాయి. ఏదో కొద్ది సమయం, కొద్ది అవకాశం మనకు దొరికినప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకుని సువార్తను ప్రకటించే అనుభవం కలిగిన వారికి ఉండాలి. అలాగున్న అనేక స్థలాల్లో నీతిని ప్రకటించే అనుభవం, సువార్తను ప్రకటించే అనుభవం అనేకులు కలిగిన ఆ ధన్యకరమైన అనుభవం కలిగిన వారికి ఉంటున్నారు. సహోదరుడా, సహోదరి, కనీసం ఇతరులకు ప్రభువుని గురించి చెప్పటం, లేకపోతే సువార్త పత్రిక ఇతరులకు పంచి ప్రభు మందిరానికి ఆహ్వానించే అనుభవం మనం కలిగిన వారికి ఉండాలి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు వచ్చే దినాల్లో మనం ఉంటున్నాం. ఈ దినాల్లో సాతాను అనేక రీతిలుగా సోమరులుగా చేసే పరిస్థితి మనం కలిగిన వారికి ఉంటున్నాము. అనేకులు సువార్త విషయంలో నిర్లక్ష్యభావం కలిగిన వారికి ఉంటున్నారు. అందుకని ఒక పాట ఉంది, లేలెమ్ము సోదరి కనుక నిద్ర నుండి ప్రకటించను యేసు నామం. ప్రకటించను యేసు నామమును. తర్వాత ఇంకొక మాట ఉంది, సోమరి ఎలా నిద్రించదవో ఈ ధరను లేపెడి సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు సమయం ఇదేనే. ఆ పాటలో ఆ వచనం ఆ రీతిగా వ్రాయబడింది. అలాగున సువార్త నీతిని ప్రకటించిన నోవహు. సహోదరా, సహోదరి, మొదట యెహోవా నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ మందిరం మీద నివసింపదగిన వాడెవడు. 2 విషయాలు చూసాం. మొదట ఎవరు? యథార్థ ప్రవర్తన కలిగి. ఎవరా యథార్థవంతుడు? యోబు. 2 విషయాలు చూసాం యోబులో. మొదట సహించిన అనుభవం ఆయన కలిగి ఉన్నాడు. రెండవదిగా దేవుని దృష్టిలో తన జీవితాన్ని పోల్చుకుని అలాంటి అనుభవంలో ఆయన జీవిస్తూ తను తాను తగ్గించుకున్నాడు. అందుకని దేవుడు నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు యుక్తమైనది పలక. రెండవదిగా ఏ వ్యక్తిని చూసాం? నీతిని అనుసరించి నడిచిన వ్యక్తి మొదట ఆయనలో ఉన్నది ఏంటి? సాక్ష్యము, మంచి కుటుంబ సాక్ష్యము ఆయన కలిగి ఉన్నాడు. రెండవది ఏం ప్రకటించాడు? నీతిని, సువార్తను ప్రకటించిన నోవహు. తర్వాత హృదయపూర్వకముగా నిజమో ఎవరా వ్యక్తి? ఆయన చెప్పారు, దానియేలు. దానియేలు యొక్క జీవితంలో 2 శ్రేష్టమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2 సంగతులు. మొదటిది దానియేలు. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. పాత నిబంధనలో 738, పేజ్ నంబర్ 738. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును ఏ రాజు. అందుకనే ఒక్క మాటలో చెప్పాలంటే రాజులు మారిపోయినా దానియేలులో ఏం లేదు, మార్పు లేదు. రాజులు మారిపోయారు, రాజ్యాలు మారిపోయినాయి, ప్రభుత్వాలు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి, కానీ దానియేలులో మార్పు నిలకడగా ఉన్నాడు. దానియేలులో ఉన్న నిలకడ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు చూడండి, మొదట నెబుకద్నెజరు, ఆ తర్వాత తర్వాత దర్యావేషు, ఆ తర్వాత కోరేషు, ఇట్లా రాజులందరూ మారిపోయారు. కానీ దానియేలులో మాత్రం ఆయన జీవితంలో ఏమాత్రం మార్పు లేదు. మన జీవితంలో ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఎన్ని మార్పులు వస్తాయో, రకరకాల జీవితంలో మారిపోతూ ఉంటాం. అందుకని ఒక పాట
ఒక బయట ఒక పాట పాడుతుంటారు యవనస్తులు, మారుచున్న సమాజంలో ఎలాంటి యువకులు కావాలని ఆ పాట, మారని యువకులు, మారుచున్న సమాజంలో మారని యువకులు కావాలి. ప్రియులారా, నీ జీవితంలో నిలకడుందా? ఈరోజు మనకంతా ఎట్లుంటుందంటే, ఈరోజు ఒక మైండు, రేపు ఒక మైండు, ఈరోజు ఒక పరిస్థితి, రేపు ఒక పరిస్థితి. ఇంకా కొంతమంది, చాలామంది మందిరాల్లో ఎట్లుంటుందంటే రకరకాలుగా మందిరాలు మారుస్తుంటారు. ఈ వారం ఈ మందిరానికి వస్తే రేపు ఇంకొక మందిరానికి వెళ్తాడు. అట్లా నా ఇష్టం, నేను ఎక్కడికైనా పోతాను అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నిలకడలేని జీవితం. బైబిల్లో ఒక మాట ఒక వ్యక్తితో చెప్పబడింది. నేను చెప్తాను ఆ మాట. ఆ వ్యక్తి ఎవరో మీరు చెప్పండి, చూద్దాం. చెప్పేస్తారు, మీరు చెప్పేస్తారు. ఏంటంటే, ఈ పొలంలోనే నిలకడగా ఉండము, ఈ పొలాన్ని విడిచిపెట్టి వేరొక పొలానికి వెళ్ళొద్దు. ఎవరితో ఆ మాట చెప్పబడింది? బోయజు ఎవరితో? రూతుతో చెప్పాడు. బోయజు రూతుతో ఆయన సెలవిచ్చిన మాట. చూడండి, ఇంకో సంగతి, మన సహోదరుడు తిమోతి ప్రతిపాడులో చూశాను. ఆ తర్వాత వినకుండా పోయినాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకెక్కడ ఇక్కడికి నిడుబ్రోలు వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు అయింది? 8. వచ్చిన ఆయనలో ఏమి లేదు, మార్పు అనేది. నిలకడగా ఉన్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యత లేకుండా, ఇంకా వయసు పెరిగే కొలది ఆసక్తి ఇంకెక్కువ అవుతా ఉంది. ఈ తిమోతి గారు తెలుసు. ఆయన ఏబీ పాలనలో ఉన్నప్పుడు, గుంటూరులో నిన్నప్పుడు ఎన్నోసార్లు వెళ్తాం. బరగాని అమ్మో, ఎన్ని అసలు ఈ తిమోతి అన్న ఎంత పరిచర్య. కానీ ఇప్పుడు చూడండి, అదే అనుభవంలో దేవుని కృప, నిలకడగలిగిన జీవితం. అయితే ఈరోజు దేవుని ప్రజలారా, దానియేలు ఎలాగ దేవుని భక్తులు, దేవుని సేవకులు అలాంటి నిలకడగలిగిన జీవితంలో ఉంటే, దేవుని విశ్వాసులమైన మనం నిలకడగలిగిన జీవితంలో ఉంటున్నాము. అది ఎల్లప్పుడూ మన జీవితానికి ఎంతో అవసరం. అందుకని విశ్వాసం అందు ఎట్లుండాలంట? నిలకడగా ఉండడి. నిలకడగలిగిన జీవితంలో ఎల్లప్పుడూ కొనసాగే అనుభవంలో ఇది దానియేలులో ఉన్న మొదటనం. తర్వాత చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. 737. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన్ను స్తుతించచ్చు. యథాప్రకారం తన జీవితంలో ఒకే తీర్మానం, ఎల్లప్పుడూ కూడా ఒకే పద్ధతిలో ఒక టైం పెట్టుకున్నాడు. ఆ టయాన్ని దానియేలు అనుసరిస్తూ వచ్చాడు. అయితే ఇంకో సంగతి, యెరూషలేము వైపు కిటికీలు. అందుకనే శరీరం ఏమో ఎక్కడుంది? దానియేలు యొక్క శరీరం బబులోనులో ఉంది. దానియేలు యొక్క మనస్సు ఎక్కడుంది? యెరూషలేం. అందుకనే యెరూషలేము వైపు కిటికీలు తెరచి తన దేవునికి ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చిన వాడుకుంటున్నాడు. ప్రార్థన. అందుకని మేడ గది యొక్క అనుభవం, మేడ మీద ఉండే ఇల్లు ఎప్పుడు కూడా ఏ అనుభవం ఉంటారు వాళ్ళు? ప్రార్థన. అందుకని యేసు ప్రభు పరలోకానికి ఆరోహణ అయిన తర్వాత శిష్యులను, యేసు తల్లి మరియ, కొంతమంది స్త్రీలు ఏ గదిలో చేరారు? మేడ గది. మేడ గది యొక్క అనుభవం ఇప్పుడు. అందుకని దావీదు ఒక కోరిక కలిగి ఉన్నాడు. ఏం కోరిక? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు. క్రింద తిమోతి చెప్పాడు, అన్న మీటింగ్ పైకి వెళ్ళాలా? నేను అన్నాను అమ్మో అన్నా. ఎందుకంటే పైకి ఎక్కడం అని కనుక కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఎక్కడం అంటే. కానీ ఎక్కిన అనుభవంలో ఆ మేడ మీద ఉన్న అనుభవం ప్రార్థన. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేశాడు. కనుకనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు బబులోనులో చెరలో ఉన్నారు యూదులు? 70 సంవత్సరాలు. మరలా దేవుడు జ్ఞాపకం చేసుకుని యెరూషలేము లేకపోతే సియోనుకు వారిని తిరిగి తీసుకొచ్చిన అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రార్థన. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఈనాడు వ్యక్తిగతంగా సంఘాల్లో ప్రార్థన తగ్గిపోతా ఉంది.
మిగతా సమయాలకు మిగతా వాటికి ఎక్కువ సమయం ఇస్తున్నాం, ప్రార్థనకు సమయం లేకుండా అయిపోతుంది. నీ జీవితంలో ఎంత సమయం దేవుని దగ్గర గడుపుతున్నావు? నీ సమస్యలు ఉన్నాయి, నీకు అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాం, చెప్పుకోలేనటువంటి బాధల్లో ఉన్నాం. ప్రార్థన చేసే అనుభవం మనం కలిగిన వారు ఉంటున్నామా? ప్రార్థన గది యొక్క అనుభవం నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటున్నావా? నువ్వు మరియు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమంది చూస్తున్న నీ తండ్రికి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇది దానియేలుకున్న అనుభవం. దానియేలు తలుపులేమో మూయబడిని, కిటికీలేమో తెరవని. దేవుడు జవాబు ఇచ్చే ప్రార్థన దానియేలు కలిగిన వాడు కొంటున్నాడు. సహోదర సహోదరి, ప్రభు దినాల్లో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు. ఎల్లప్పుడూ ప్రార్థించడం ద్వారా నీ జీవితానికి, నీ కుటుంబానికి అనేక రీతిలుగా మేలు క్షేమము పొందేవారు ఉంటారు. ప్రార్థన గురించి అందుకని ఆ ప్రార్థన అనేది దేవుని బిడ్డలకి ఇవ్వన శ్రేష్టమైన ఆయుధం. ప్రార్థించు మెల్లప్పుడు శ్రేష్టాయుధమదియే. ప్రార్థించు మెల్లప్పుడు శ్రేష్టాయుధమదియే. గురి అన్నాడు తప్పవు, గురి అన్నాడు తప్పవు. మెలకువగా నుండి నా మేల్కొమ్ము ఓ కావలి. యేసుని యోధుడవు, పోరాడవాలే నీవే, పోరాడవాలే నీవే. ప్రభు శక్తితో పోవాలే, మేల్కొమ్ము. కనుక ప్రియ సహోదరా సహోదరి, ప్రార్థించము ఎల్లప్పుడు. శ్రేష్టాయుధము అదే. ప్రభు వచ్చే దినాల్లో ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడే రక్షించబడను. ప్రార్థనకు వీలైనంత వరకు ఎక్కువ సమయాన్ని కేటాయించి ప్రార్థన చేద్దాం. మన పితరులు ఎంతో ప్రార్థనలో పోరాడుతూ వచ్చారు, ప్రార్థనలో కనిపెడుతూ వచ్చారు, ప్రార్థన ఆసక్తిని వారు కలిగి ఉన్నారు, ఆత్మలో ప్రార్థన చేస్తూ వచ్చారు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతగానో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట రక్త బిందువులాగా పడుతూ వచ్చింది నేల మీద. అలాగే ఆది అపోస్తలులు ఏక మనసుతో దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థనను ఆలకించిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఈనాడు మన జీవితాల్లో కూడా శ్రేష్టాయుధమైన ప్రార్థనను వినియోగిస్తూ అనేకుల కొరకై, లోకంలో ఉన్న రక్షణ లేని వారి కొరకై, కుటుంబాల్లో అనేక మంది రక్షణ లేని వారు ఉంటున్నారు, వారి రక్షణ కొరకై మనం ప్రార్థన చేద్దాం. అలాగే అనేకమైన సమస్యల కొరకై, అనారోగ్య పరిస్థితుల కొరకై ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా జవాబును దయచేసేవాడు ఉంటాడు. యెహోవా నీ గుడారంలో అతిథిగా నుండదగిన వాడు. నీ పరిశుద్ధ మందిరం మీద, అక్కడ పర్వతం ఉన్నది, నీ పరిశుద్ధ మందిరం మీద నివసింపదగిన వాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజమో పలుకువాడు. యథార్థవంతుడైన యోబును చూశాం, నీతిమంతుడైన నోహును చూశాం. అలాగే హృదయపూర్వకంగా నిజం పలికిన లేక సత్యవంతుడైన దానియేలు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ముగ్గురు యొక్క ఆధ్యాత్మిక జీవితాలు మనం కలిగి ఉండడం ద్వారా ఆ పైన ఇల్లు ఆస్వాదించబడుతుంది. అది దేవుని సేవకుల నివాస గృహము, అలాగే అతిథులకు నివాస గుడారముగా ఉండే అనుభవం దేవుడు ఇచ్చినాడు. ఆ దేవుని ఆశీర్వాదము ఆ గృహంలో ఉండేదిగా ఉంటాం. అలాగే మన ఇళ్లను దేవుడు ఆస్వాదించాలంటే వారిలో ఉన్న, ముగ్గురులో ఉన్న ఆధ్యాత్మిక లక్షణాలను మనం కూడా కలిగి ఆ రీతిగా కొనసాగాలని ప్రభు ఇచ్చిన వర్తమానం. ఇంకా ఎవరైనా ఇక్కడ రక్షించబడకుండా, పాపములు క్షమించబడకుండా, నీతిమంతులుగా తీర్చబడకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగో రక్షించబడిన సహోదర సహోదరి తీర్మానం చేసుకుని యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. అలాగున్న రక్షించబడిన దేవుని ప్రజలైన మనము యోబు, నోవహు, దానియేలు యొక్క ఆధ్యాత్మిక లక్షణాల యొక్క అనుభవంలో మన జీవితాలు కొనసాగుతూ ప్రభు రాకడ కొరకై
యోగ్యముగా సిద్ధపడతాము. ఆ రీతిగా సిద్ధపడినట్లు ప్రభువే మనకు సహాయమో చేయనుగా. పైనున్న నిర్మించబడిన గృహాన్ని దేవుడే నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆస్వాదించును. నీతిమంతుల గుడారములో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదము వినబడేదిగా ఉంటుంది. ఆ శ్రేష్టమైన ఆధ్యాత్మిక అనుభవం కొనసాగున్నట్లు ప్రభువే సహాయమో చేయనుగా. ప్రార్థన చేసుకుందాము. బ్రదర్ జాషువా విద్యానగర్ని ప్రార్థన చేస్తాం. ప్రేమస్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఘనమైన మీ నామానికి ప్రభా వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ మహాప్రేమ ద్వారా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు మా ప్రభా యెహోవా నిశ్చయపక్షంగా మీరు జరిగిస్తూ వచ్చిన మీ కార్యాల కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల మా ప్రభా, మీ అనాదికాల సంకల్పంలో ప్రభా ఈ స్థలాన్ని మీరు కోరుకొని మా తండ్రి ఆయా పరిస్థితులు కూడా మీరు తీసుకుని వస్తూ నేటి దినాల్లో ఉన్నట్లుగా మా ప్రభు మీరు కనికరించి మీరు ఇచ్చిన ఆశీర్వాదం కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే రీతిలో మా ప్రభ మీ దాసుని యొక్క నివాస గృహం కొరకై మా ప్రభ అనుగ్రహించిన మీ కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా గృహం నిర్మించబడుతూ వచ్చినది. ఈ దినమున మా ప్రభ గృహ ప్రతిష్ఠ కొరకై మా ప్రభ మా తండ్రి చెరువు వచ్చే భాగ్యం ఇచ్చారు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు మీ దాసుడు జోసఫ్ను మీ కృపలో నుంచి జ్ఞాపకం చేసుకొని 15వ కీర్తనను ఆధారంగా చేసుకొని మా ప్రభా మా తండ్రి ఎటువంటి గుడారముగా ఉండాలి మీరు ఆశపడుతూ వచ్చారో మా తండ్రి, అటు మీ ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా మా తండ్రి పరిశుద్ధ పర్వతం మీద నివసించే దాని కొరకై ముగ్గురు వ్యక్తుల యొక్క అనుభవాలు మీరు జ్ఞాపకం చేసినందుకు కొరకై మీ నామాన్ని పూజిస్తున్నాం. ప్రభా యోబు వంటి యొక్క అనుభవాన్ని మీరు ఇచ్చి ప్రభా మీరు మహిం పొంది మీ దయపాలించి మీ శ్రేష్టమైన సంకల్పాన్ని మీరు నెరవేర్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నోవహు వంటి శ్రేష్టమైన అనుభవంలో మా ప్రభా మీరు ఉంచి మీరు మహిం పొంది మీ దయపాలించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దానియేలు వంటి శ్రేష్టమైన జీవితంలో మా ప్రభా మీ మహిమ కొరకు ఆయత్తపరచండి. యథార్థవంతులముగా నీతిని అనుసరించు వారముగా నిలకడగా ఉండు అనుభవంలో మా ప్రభా మీరు ఉంచి మీరు మహిం పొంది మీ దయపాలించండి. మా ప్రభా ఆ రీతిగా ఆ గృహం ప్రతిష్ఠించబడుట్లో మీ శ్రేష్టమైన సహాయం దయచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా ప్రభా ఈ గృహం మాత్రమే కాదు కానీ మా ప్రభా చేరవచ్చిన మా గృహాలన్నీ కూడా మా ప్రభా ఆ రీతిగా ఉండాలని మీరు ఆశపడుతున్నది కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు మీరు బలపరిచి మీరు ఇచ్చిన మీ వాక్యం కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభా మాతో ఇంకెందరైతే రక్షణ లేని వారు ఉన్నారో అటు వారు దర్శించి రక్షణలో తీసుకొచ్చి మహిం పొంది మీ దయపాలించమని సమస్తమైన మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రియ ప్రభువును మీ ప్రియ కుమారుడునైనా క్రీస్తు యేసు వారి ఘనమైన శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. దయచేసి కొంచెం పైకి వెళ్ళి ప్రార్థన చేసి అతి త్వరగా కిందికి వస్తాము. వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేయండి. ప్రభు సేవకులు, బాధ్యత కలిగిన సహోదరులు, అలాగా మరి దేవుని నామమును బట్టి ఆహ్వానాన్ని మన్నించి రాగలిగిన మరి కృష్ణా జిల్లా దేవుని సేవకులు జోసఫ్ అన్న గారు, అలాగే మా గుంటూరు డిస్టిక్ దేవుని సేవకులు తిమ్మతి గారు, వారితో పాటు సేవకులు, బాధ్యత కలిగిన సహోదరులు పైకి రండి. అలాగే లోకల్ సేవకురాళ్ళు మరి పిల్లలు పైకి వస్తే బాగుండిద్ది. మీరందరూ రాగలిగే వాళ్ళు హ్యాపీగా రావచ్చు, పైకి రాగలిగే వాళ్ళు రండి. ప్రార్థనలు కట్టి మనకి ఎందుకు వద్దాం. వచ్చిన తర్వాత ఆశీర్వాద ప్రార్థన ఉండిద్ది. స్థానిక సేవకురాళ్ళు, పిల్లలు, తర్వాత రాగలిగే వాళ్ళు సిస్టర్స్ ఎవరైనా రావచ్చు. బ్రదర్స్లో రాగలిగే వాళ్ళు కూడా రావచ్చు. సేవకులు, బాధ్యత కలిగిన వాళ్ళు కాకుండా ఎవరైనా రావాలంటే రావచ్చు, ఇబ్బంది ఏమి లేదు.
ఇవన్నీ చేసుకుని మళ్ళీ వచ్చేద్దాం. పెద్ద టైం ఏం పట్టదు, వెయిట్ చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ ప్రకటన చేస్తాము. ఆ తర్వాత ఆశీర్వాద ప్రార్థన ముగించుకుంటాం. నియమము ద్వారా సాగిపోవుదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించడి. యేసుని చూచుచు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించడి. యేసుని చూచుచు ఓపికతో మనము సాగిపోదము. ఓపికతో మనము సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. భక్తిహీనులకు భక్తిహీనులకు
సంఖ్యాకాండము 24వ అధ్యాయం 4వ వచనం నుంచి. దేవవాక్కులను వినిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనమును పొందెను. యాకోబు నీ గుడారములు, ఇజ్రాయేలు నీ నివాస స్థలములో ఎంతో రమ్యమైనవి. వాగుల వలెవి వ్యాపించి ఉన్నవి. నదీ తీరమందలి తోటల వలె, యెహోవా నాటిన అగరి చెట్ల వలె, నేల ఎద్దున్న దేవదారు వృక్షం వలె అవి ఉన్నవి. నీళ్లు అతని బొక్కెనల నుండి కారును. అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును. అతని రాజు అగగు కంటే గొప్పవాడుగును. అతని రాజ్యము అధికమైనదగును. ప్రభు వాక్యాన్ని దీవించి ఈ ఇంటిని పవిత్రపరచుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి నామం పేరిట స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాము. సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 5-6 వచనాలు చదువుకున్నాము. ఆనాడు ప్రభువా మరి బిలాము దేవుని యొక్క దర్శనాన్ని కలిగిన వాడై ఇశ్రాయేలు యొక్క గుడారములను, యాకోబు గుడారములను దీవించిన రీతిగా దైవ వాక్కు ద్వారా ప్రభువా మరి దైవ సేవకునికి ఈ మందిరము పైన అనుగ్రహించబడినటువంటి గృహము, నూతన గృహము, అలాగే గెస్టుల కొరకు మరి నియమించబడినటువంటి గృహము, ఆనాడు షునేమి పట్టణంలో కూడా దైవమాతని షునేమీరాలు దైవజనుడి ఎలీషా కొరకు మన యొద్దకు వచ్చుచూ పోవచుండిన వాడు దైవజనుడిని నేను ఎరుగుదును అని తన యజమానితో ఇంటి పైన ఒక గది కట్టించి ఆ గదిలో మంచము, బల్ల, పీఠము, దీపస్తంభము ఉంచుదుమని చెప్పిన ప్రకారంగా మరి దైవజనుడికి ఆ ఇంట్లో ఆ నివాస గృహము, గెస్ట్ హౌస్గా తన కొరకు ఉంచిన రీతిగా ఇక్కడ కూడా తిమోతి నివాస గృహము, అలాగే దైవ సేవకులు వచ్చిపోయిన గెస్టులు కొరకైనటువంటి నివాస గృహాన్ని మీరు పవిత్రపరచండి. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా అది పవిత్రము చేయబడిందని 1 తిమోతి 4:5 ప్రకారము మేము ప్రార్థిస్తున్నాము. ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ రక్తాన్ని మా పైన ప్రోక్షింపజేయండి. మా హృదయాల కొరకు, మా పాపాల కొరకు రక్తం గార్చినావు. పవిత్రమైన పుణ్య రక్తము ప్రభువా నేను స్తుతిస్తున్నాము. ఆ రక్తం ద్వారానే ప్రతిదినము మా హృదయాల మీద ప్రోక్షించుకున్న వారమై ఈ యాత్రా జీవితంలో కొనసాగటానికి, దైవవాక్యం అంగీకరించిన వారమై కొనసాగటానికి ఇంటిలో ప్రభువా మరి మీ దాసుని యొక్క కుటుంబం, పిల్లలు సహా దైగల మాత్రం మేలు పొందుట్లో సహాయపడండి. 118వ కీర్తన 15 వచనం ప్రకారము నీతిమంతుల గుడారముల నుండి రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదము ఎనబడును. దేవుడు సాహస కార్యములు చేయను. దేవుని యొక్క హస్తము మహోన్నతమైనని రాయబడిన రీతిగా మీ దైవ హస్తము మీ దాసుని కుటుంబానికి, ఎడకొచ్చిన గెస్టులకు కూడా తోడుగా ఉండి మంచి నిద్ర, విశ్రాంతి, మంచి ప్రభావ ఆలోచన కలిగి దైవ నియమములో ఏ కుటుంబం కూడా కొనసాగటానికి సహాయపడమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో ఎంతో నమ్మదగిన దేవా.
ప్రేమలేని మా పరలోక తండ్రి, ఈ శుభదినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అని శ్రీ ప్రార్థనా మందిరంలో నివాసం తిమోతండ్రి అక్కడ బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. వారు నివాసం చేయుటకై ఈ మందిరం మీద ఏర్పరచబడిన ఈ నిర్మాణంకై మీ కృతజ్ఞత ఆశిస్తున్నాను ప్రభు. అనేకుల యొక్క ప్రార్థన ప్రయాస అనేకమైన పనులు బట్టి మా కుటుంబంగా ఇక్కడ నివాసం చేయుటకై ఈ చక్కని బిల్డింగ్ మీరు అనుగ్రహించినందుకే మీ స్తోత్రాలు. దేవాలయకులు ప్రయాస ప్రేమ సమర్పణ బట్టి మీ కృతజ్ఞత చెల్లిస్తున్నారు. మరి మీ దాసుడు ఇక్కడ నివాసం చేయుటకై ఈ విధమైన ఏర్పాట్లు చేసినందుకే మీ కృతజ్ఞతలు. మరి కిచెన్ కొరకై ప్రార్థన చేస్తున్నాము. ఆ కిచెన్లో చేయబడే వంటలు మరి పదార్థములు రుచికరంగా ఆరోగ్యకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ డైనింగ్ హాల్ కూడా మీ మహిమార్థమై దీవించండి. అనేకులు ఇక్కడ భోజన పానములు చేసి మరి మిమ్మల్ని ఎరుగుతూ మిమ్మల్ని రుచించు జీవించు సాయం చేయమని యేసు ప్రభు నామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. మా దేవుడమై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము శుభసింగి వచ్చిన వారిని ఆదరించుకోరు, మీ రక్షణ కొరకు వారు విశ్రాంతి తీసుకుంటాయి. వారి నిమిత్తం సిద్ధపడిన యొక్క బట్టి వందనాలు. ఈ దినం మరి విజయవాడ నుండి ప్రార్థనా మందిరం మరి ప్రార్థనా మందిరం నుండి మరి దాసులు పరిశుద్ధులు ప్రభావ మరి బాధ్యులు వారిని ఆహ్వానించి కలిగిన యొక్క నూతన ప్రతిష్ట కార్యక్రమాన్ని వందనాలు. దాసుల ద్వారా ప్రార్థన బట్టి చూపిస్తున్నాం. ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా పట్టుగా నేను మీ యొక్క రక్తాన్ని మేము ప్రోక్షించుకుంటూ ప్రభు యొక్క గృహం మేము ప్రతిష్ఠిస్తున్నాం. ఈ సమయంలో మీకు ఇచ్చిన కొరత నేను ప్రార్థిస్తున్నాం. మూడలా మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. పనివారి కలిగిన పనివారి కడిగి శుద్ధిపరచండి, నూతన పరచండి. ఈ గదిని పరిశుద్ధపరచండి ప్రభా. ఈ యొక్క గదిలో మరి వంట చేయుచుండగా ప్రభా మీ దాసురాలకి క్షేమం దయచేయండి. రుచికర భోజ్యములు మీ యొక్క పరిశుద్ధుల కొరకాయి, మీ దాసుల కొరకాయి, ఆతిథ్యం జీవుల కొరకాయి మీ దాసురాన్ని ప్రభా మరి పరిశుద్ధులు సహకారాన్ని సిద్ధపరచండి. ఈ యొక్క కిచెన్లో సర్వ సమృద్ధి నింపండి ప్రభా. మీరే క్షేమ విస్తరింప చేయమని ఆశీర్వదించి ప్రభా మరి ఈ యొక్క మరి మా స్థలంను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఇది మీ కొరకై ప్రతిష్ఠిస్తుండగా దీవించి ఆశీర్వించి అభివృద్ధిపరచమని వందనా స్తుతులు స్తోత్రం చేస్తూ ఏది కూడా తక్కువ కాకుండా సర్వ సమృద్ధితో ఈ యొక్క గదిని నింపమని క్షేమ విస్తరింప చేయమని వంట చేసేటప్పుడు ప్రభా మరి ఇక్కడ గడిపే సమయం ప్రభా మీ యొక్క మహిమను ప్రభా మిమ్మల్ని ధ్యానిస్తూ ప్రభా మీ దోషాలకి సహాయపడమని వందనా స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ స్తుతించి యేసునామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప సంతోషి
ప్రేమనమ్మకముగల మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన ఆయన మీ పరిశుద్ధ పాదాల కుదరములు హృదయదాసులు చెల్లించుకొచ్చున్నాం. ప్రభా ఈ సమయంలో ఆయన మరి ఇక్కడ దైవజనులకును తండ్రి మరి వచ్చి వెళ్ళే గెస్టులకును మీరు ఏర్పాటు చేసినందుకు గృహాన్ని బట్టి మీ కుదరములు మీ ఘనమైన నామం పేరిట ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటుండగా మీ యొక్క కాపుదల భద్రత మీ క్షేమం తండ్రి నిధులకు అనుగ్రహించి ఇందులో నివాసం చేస్తున్న ప్రియులైన వారికి దైవ సేవకులు వారి కుటుంబానికి కావాల్సిన సకల క్షేమములు సర్వ సమృద్ధిని అనుగ్రహించి మీరే మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభా మరి ఈ యొక్క గదిని మీ నామం పేరిట ప్రతిష్ఠిస్తున్నాం. మీరే మహిమ పొందుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ నీ దాసునికి ఇచ్చిన ఈ గృహం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడు మా విమోచకుడు ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. శక్తితో కాదిది బలముతో కాదు, నాతో ఆత్మచే జరుగును ఇది అని. శక్తితో కాదిది బలముతో కాదు, నాతో ఆత్మచే జరుగును ఇది అని. సైన్యముల అధిపతి యెహోవా వాక్కిది మారదెన్నటికిన్. సైన్యముల అధిపతి యెహోవా వాక్కిది మారదెన్నటికిన్. బోలో యేసు మసీహ్కి జై. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములకు వందనములు స్తోత్రములయ్యా. ఈ మందిరము పైన ఈ దాసులు నామం పేరిట నిత్యము నిలుస్తున్నట్టు ప్రభా నీ ప్రజల కొరకు నిత్యము ప్రభువా సన్నిధిలో ధ్యానించబడతాయి. దేవదాసులు ప్రభా ఈ యొక్క ప్రజలు పైన నివసించలాగిన చక్కని గృహాన్ని నాయన మీరు నిర్మాణం చేసుకుంటూ మీరు సహాయపడుతున్నారు. అందును బట్టి నాయన మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభా ఈ యొక్క రెండవ బెడ్రూమ్ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. మీ దాసులు శ్రేష్టమైన ఫలముపై వందనాలయ్యా. మీ దాసులైనా పిమ్మటం బట్టి వందనాలు ప్రభు. అదేవిధంగా మాకు యోగు గారి వలె దాసులు ప్రభా సహించిన వాడిగా కన్నులారా మిమ్మల్ని చూస్తూ ప్రభా మీ కొరకు జీవించుకుని మీ దాసుని ఏర్పాటు చేసుకుని మీ దేశాన్ని బట్టి వందనం చేస్తున్నాం. ఆ విధంగా మా ప్రభావం గారి వలె ప్రభా ఇంటి వారి రక్షణ కొరకు ఈ యొక్క సిద్ధపరిచినట్లుగా మంచి సాక్ష్యం పొందినట్లుగా ప్రేమ తండ్రి నీతిని ప్రకటించిన వాడిగా ఈ ప్రభా గృహంలో మీ దాసు నివసిస్తుండగా అలాంటి అనుభవాలతోనే మీ దాసుని ప్రభావం నడిపించుకుని ప్రార్థన చేస్తున్నాం. దాని వలే ప్రభావ నిత్యము మీ సెలవు ప్రార్థన చేస్తుంది. ప్రార్థనగా నిత్యము పలుకునేలా సహాయం చేయండి. వాటి ద్వారా ప్రార్థన ద్వారా మేము దాసులంగా ప్రకటించుకొని ఈ యొక్క గడ్డలను పరిష్కరించుకుంటే మీరే దీవించి ఆశ్రయించండి. అయ్యా ఆనాడు మా పిల్లలు పౌలు గారు తన ఇంట కాపురముంటూ తన ఎద్దకు వచ్చిన వారికి దేవుని రాజ్యం గురించి స్వార్థ ప్రకటించినట్టుగా ఈ దాసుని కుటుంబాన్ని సిద్ధపరిచి మహిమ పొందారు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మధ్యపు గోడను కూలదోసెను, మధ్యపు మా తండ్రి పరిశుద్ధమైన దేవాన్ని స్తోత్రాలు. ఇంతవరకు మీ సన్నిధిని మాకు అనుగ్రహించారు. యెహోవానిసే ప్రార్థనా మందిరంలో అన్ని దాసునికి గెస్టులకు నిర్మించబడిన ఈ గృహంలో ఇలాగున ప్రార్థించే ధన్యతను మీరు అనుగ్రహించారు. మీ దాసులు చేసిన ప్రార్థనలు ఆలకించారు.
దయచేయండి. అలా మా ఇంటి మీద మీ రక్తాన్ని ప్రోక్షించి ప్రతిష్ఠించి మీ వెలుగు మీ పరుగుల వాసన మీరు ఆరోపించవలసిన ప్రార్థిస్తాం. యేసు ఇంకున్నాడు, అనేక చూడవచ్చు. యేసు ఇంకా అది గౌరీ అనే మాట విడిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ బాబు ప్రార్థిస్తున్నాం. ఈ బాబు మీద రక్తాన్ని ప్రోక్షించి ప్రతిష్ఠించి మొదలుకోవచ్చు. అలాగే మా తిరుపతి కొరకు ప్రార్థిస్తాం. అలాగే ధైర్యంగా ఇచ్చిన కొరకు ప్రార్థిస్తాం. చేరిన ప్రార్థన ఆర్పించారు. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటాం. అలాగే మేడ గది యొక్క అనుభవంలో దాసు కుటుంబం కొనసాగడంతో సాధించి నడిపించిన నాకు చక్కటి దినం మాకు అనుగ్రహించింది. స్తోత్రాలు చెల్లించుకుంటాం. వాక్యంతో ప్రార్థనతో ఎల్లప్పుడూ గృహంలో గడపడానికి అనేకులకు ఆశీర్వాదకరంగా మీరే మరి సిద్ధపరచవలసిన ప్రార్థిస్తాం. వారి నడిపించుకో సహాయించండి. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించండి. మొదటి దాసరాలు బిడ్డలు మీ చేతులు కప్పు ఇప్పుడున్న సంఘస్థులు బట్టి స్తోత్రాలు వచ్చిన వారందరినీ దైవజనులందరూ బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అత్యున్నత వేడుకొంటున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని కైవల్యం సహవాసము ఈ దాసుని యొక్క గృహంలో ఉన్న వారందరికీ చేర్చబడిన మనకి సార్వత్రిక సంఘానికి ఇప్పుడు నమోచు వరకు సదాకాలం తోడై కాపాడునుగాక. యేసు ప్రభుని సంకల్పములో మహాప్రభావము ఆయనకే యుగ యుగముల సేవకుల వరకు ఇక్కడ ఆగండి. మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప
సేవకురాండ్రు పై భాగానికి వెళ్ళండి. అందరికీ ఒకటే భోజనం, భోజనంలో ఏమీ వ్యత్యాసమే లేదు. ఎందుకు ఇట్లాగ వేరు చేయటం అంటే, ఈ ఫస్ట్ రోజు మీరు వచ్చినారు కనుక దేవుని సేవకులు భోజనం చేస్తే ఫస్ట్ ఇంట్లో మంచిది. సేవకురాండ్రు కూడా ఎవరన్నా వచ్చి ఉంటే మీరు పైకి వెళ్ళాలని మనం చేస్తూ ఉంటున్నాం. ఎన్నో స్థలాల్లో కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు మమ్మల్ని ఇంట్లో తీసుకెళ్ళి మాకు భోజనం పెడతారు. కనుక మేము కూడా చిన్నప్పటి నుంచి అదే నేర్చుకున్నాం. దేవుని సేవకులు మేము ఆహ్వానించి మాకు విశ్వాసులైన వారు మొదటి స్థానం ఇచ్చినప్పుడు మేము కూడా వారికి మొదటి స్థానం ఇవ్వాలి. కనుక మీరు దేవుని సేవకులు పైకి వెళ్ళండి, అక్కడ మీరు భోంచేసుకోవచ్చు. సేవకురాండ్రు కూడా ఉంటే పైకి వెళ్ళండి, అక్కడ భోంచేసుకోవచ్చు. కనుక వృద్ధులైన వారు పెద్దవాళ్ళు కిందికి వెళ్ళండి. అలాగనే సిస్టర్స్లో కూడా కింద కూర్చోలేని వాళ్ళు పెద్దవాళ్ళు కిందికి వెళ్ళండి. అలాగా బ్రదర్స్ సిస్టర్స్ కూర్చోగలిగే వాళ్ళు అందరూ ఇక్కడే కూర్చుందాం, ఇక్కడే కూర్చొని భోజనం చేసుకుందాం. ఇబ్బంది ఏమి ఉండదు. ఒక్కసారి పైన కింద అన్ని భాగాలు వడ్డించడం జరిగిద్ది, ఇబ్బంది ఏమి ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఫ్రీగా మీరు భోంచేయచ్చు, ప్రశాంతంగా ఇబ్బంది లేకుండా భోంచేయచ్చు. ఆశీర్వాద ప్రార్థన. అన్నొచ్చాడా? జాషువాని రాలేదా? పైన ఉన్నాడా? పైన ఉన్నాడు. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసు ప్రభు వారి కల్వరి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును ఇక్కడ చేరిన మనందరికీ, ఈ సందర్భాన్ని దైవ సేవకులు నివాసం కొరకై ఏర్పరచబడిన ఈ సందర్భాన్ని వచ్చిన బిడ్డలందరికీ, తన రాకడను అపేక్షించుట కొరకై సిద్ధపరచబడుతూ తీర్మానం చేసుకున్న బిడ్డలకును, ఏ కాలములోనైనా ఈ ఇంటిలో నివాసం ఉండే నీ సేవకులకును, మాకును, బిడ్డలకును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. దేవుడు మీకు ఎల్లప్పుడూ, దేవుడు మీ తోడుగనున్నాడు. దేవుడు మీకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. అందరికీ శుభములండి యేసు ప్రభు నామముల. కనుక దయచేసి కిందకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మేము చేపలు తీస్తాము. కింద ఆల్రెడీ టేబుల్స్ వేసి ఉన్నాయి. పెద్దవాళ్ళు కిందకు